హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, మెయిన్ ఏంటంటే వెయిట్ వల్లే సగం మనకి మోకాలు నొప్పులొస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మోకాలు నొప్పులన్నది చిన్న ఏజ్ నుంచే మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మోకాలు నొప్పులొస్తాయి అని చెప్పేసి ఒక మిత్ ఉందండి. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? మోకాలు నొప్పులు ఏవైతే ఉంటాయి దాని కాజ్ ఏంది ఫస్ట్ కనుక్కోవాలి. హ్మ్. అది ఏ టైప్ ఆఫ్ రోగం అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఓకే. మోకాలు నొప్పి రావడానికి కూడా వేరే వేరే రోగాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ మనం వినే ఉంటాం. హ్మ్. మళ్ళా దాని తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటది. గౌట్ ప్రాబ్లమ్ తోటి వస్తాయి. ఓహో! అండ్ వందల రకాలు ఆర్థరైటిస్‌లే ఉన్నాయి. అబ్బా! ఓకే. అయితే ఏదుందో ఫస్ట్ కనుక్కోవాలి మనం. ఆ! అండ్ మీరు ఒకటన్నారు. బరువు ఎక్కుంటేనే వస్తాయి అనేసి. హ్మ్. బరువు తక్కువుంటే కూడా వస్తాయి. కానీ బరువు ఎక్కువ ఉంటే హ్మ్. వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. ఓకే. సింపుల్ చెప్పాలి అంటే హ్మ్. ఒక పేషెంట్ బరువు 110 112 కేజీస్ ఉండే. ఓకే. మన దగ్గర వచ్చి కూడా 7, 8 ఏండ్లు అవుతుంది. హ్మ్. ఏందంటే ఎప్పటి నుంచి పెరిగిరని అడిగినాం మనం. హ్మ్. అయితే సార్ మా బాబు చనిపోయిండు. ఓహ్! యాక్సిడెంట్లో చనిపోయిండు. హ్మ్. దాని తర్వాత నాకు లైఫ్ మీద కంట్రోల్ లేదు. అసలు బతకాలనేసి లేదు. ఒక్కడే కొడుకు ఉండే. వాడు చనిపోయిండు. హ్మ్. దాని తర్వాత ఏమైంది, నేను డిప్రెషన్‌లో వెళ్ళినా, దానికి ట్రీట్మెంట్ వాడినా. హ్మ్. డిప్రెషన్‌కి ట్రీట్మెంట్ వాడినప్పుడు నాకు బరువు పెరిగింది. ఓకే. దాని తర్వాత నాకు ఆకలి మీద కంట్రోల్ ఉంటలేదు. హ్మ్. తినుకుంటా పోతా. నాకు ఉన్నాయి బానే ఆస్తులున్నాయి, సేవింగ్‌లున్నాయి, అన్నీ ఉన్నాయి. జాబ్ గూడా బంద్ చేసిన. మొత్తం రోజు ఇంటికాడ ఉంటా. తిని పడుకుంటా. ఆ! హ్మ్. అది ఏం తయారైపోయిందంటే ఈటింగ్ డిసార్డర్ లాగా తయారైపోయింది. ఓహో! ఈటింగ్ డిసార్డర్ లాగా ఎందుకు తయారైంది అంటే, ఇప్పుడు ఏదైనా మనసులో చాలా ఎక్కువ బాధ ఉందనుకోండి. హ్మ్. పెద్ద బాధ ఎందుకు? మనకు కొంచెం స్ట్రెస్ అయితే మన ఐస్ క్రీమో, పేస్ట్రీనో, స్వీటో తినాలనిపిస్తది గదా! హ్మ్. ఇప్పుడు ఈయనకు ఎంత పెద్ద బాధ ఉంది. అవును. అది డిప్రెషన్‌లో మారి మళ్ళా దానికి ట్రీట్మెంట్ అయ్యి ఉద్యోగం వదిలేసి సోషల్ కాంటాక్ట్‌లన్నీ కట్ చేసుకొని ఇంటికాడే ఉన్నాడు. హ్మ్. ఏది ఇష్టం ఉంటే అది వండుకోవడం, తినడం, బయటికెళ్ళి తెచ్చుకోవడం, తినడం. అట్లా ఏమైంది ఒంటరితనం వల్ల హ్మ్. ఈయనకు వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది. ఒంటరితనం వల్ల వెయిట్ పెరిగింది ఆయనకు. ఓకే. మళ్ళా దాని పైన ఏందంటే ఇప్పుడు బరువు ఉంది. హ్మ్. ఇప్పుడు ఏడికన్నా పోవాలంటే నడుచుకుంటా పోవాలి గదా! అవును. లిఫ్ట్ వరకు పోవాలంటే గూడా నడుచుకుంటా పోవాలి గదా! హ్మ్. బద్ధకం స్టార్ట్ అయింది. లిఫ్ట్ వరకు నడిస్తే గూడా మోకాలు నొప్పులు అయితున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు గదా! హ్మ్. ఎత్తుకోమని జెప్తారు గదా! హ్మ్. మీరు ఆ చిన్న పిల్లోడిని ఎత్తుకొని నడుస్తే జర డిస్కంఫర్ట్ ఉంటదా ఆ! లేదా? అయ్యో! ఆ చిన్న పిల్లోని వెయిట్ 5 కేజీస్ టు 10 కేజీస్ ఉంటదనుకోండి. హ్మ్. లేదంటే 12 కేజీస్ ఉన్నా సరే. హ్మ్. కొద్దిసేపు మీరు నడిస్తే మీకు ప్రాబ్లమ్ అయితది. అవును. ఇప్పుడు మన బరువు ఒక 20 కిలోలు ఎక్కువైతే ఏమైతది? అబ్బా! ఎప్పుడు నడిచినా ప్రాబ్లమే గదా! హ్మ్. మోకాల మీద ఇప్పుడు 20 కిలో ఎక్కువ బరువు పడుతుంది గదా! అవును. ఎప్పటికి పడుతుంది. హ్మ్. ఆటోమేటికల్లీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తది. అయితే ఇప్పుడు ఇలా హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు నడవాలి అని చెప్పేసి అంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటారు. మరి అలాంటప్పుడు మోకాళ్ళకి ఇంకా ప్రెషర్ పెట్టేస్తున్నట్టే అవుతుంది కదండీ! అవును. అయితది. అందుకే హ్మ్. ఈ పేషెంట్ గూడా అట్లనే అంటే మనం హ్మ్. ఏం చెప్పినాం, నీకు మెడిసిన్ ఇస్తాం. హ్మ్. జర బరువు గూడా తగ్గుతది. మనకు మోకాలు నొప్పులు గూడా తగ్గుతాయి. హుహు. అప్పుడు మీరు నడుచుడు స్టార్ట్ జేయండి. ఓకే. అట్లా చేసి మన మందులకి ఆయన కొన్ని డిప్రెసివ్ సింప్టమ్స్ ఉంటే అవి పోయినాయి. కొద్దిగా బరువు గూడా తగ్గడం స్టార్ట్ అయింది. ఆయనకు మోకాలు నొప్పులు తగ్గినాయి. హుహు. ఆయన ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మెంటలీ గూడా కొద్దిగా ప్రాబ్లమ్ ఉండే గదా! హ్మ్. అవి పోతే ఆటోమేటికల్లీ ఆయననే సోషల్ సర్కిల్‌లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యి, వాకింగ్ చేసుకుంటా డైలీ హుహు. ఫుడ్ కంట్రోల్‌లో పెట్టుకొని, ఆ పేషెంట్‌కి 1 ½ ఇయర్సో, 2 ఇయర్సో పడ్డది. మన హుహు. దగ్గర రెగ్యులర్ వాడిండ్రు. హ్మ్. వెయిట్ తగ్గింది. హ్మ్. మోకాలు నొప్పులు తగ్గినాయి. గ్రేడ్ 2 ఉండే ఆస్టియోఆర్థరైటిస్ అప్పటికి. హ్మ్. ఇంకా పరేషానీ అయితదనేసి అన్నారు ఆయనకు. కానీ హ్మ్. ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతుండే. అన్నీ తగ్గిపోయినాయి ఆయనకు. ఓకే. హోమ్ రెమెడీ గూడా చెప్పినాం. హ్మ్. ఇప్పుడు ఏందంటే ఇట్లాంటి కేసెస్‌లో ఆక్సిడెంట్స్ పెరిగిపోతాయి మన బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌లో ఎళ్ళిపోతది బాడీ. ఓకే. సో, మనం ఏం జేయాలంటే ఎటువంటి హోమ్ రెమెడీ మనం అడ్వైస్ జేస్తాం ఇటువంటి కేసుల్లో అంటే యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ ఉన్న హోమ్ రెమెడీ అడ్వైస్ జేస్తాం. హుహు. రిచ్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్ హోమ్ రెమెడీ అడ్వైస్ చేసినాము. పేషెంట్‌కి దాంతోటి మంచిగా తగ్గింది. సో, ఫుడ్, దాంతో పాటు మెడికేషన్, హోమియోపతి. సో, ఇవన్నిటితోటి ఆయన ఆ! మోకాళ్ళ నొప్పులు తగ్గడంతో పాటుగా వెయిట్ లాస్ కూడా వెయిట్ లాస్ అవుతారు. గూడా అయింది. హ్మ్. ఏం చెప్పినామంటే ఒక గిలాస్ వాటర్ తీసుకోవాలి. హ్మ్. అది వేడి జేసుకోవాలి.
ఓకే. దాంట్లో సగం నిమ్మకాయ పిండేసేయాలి. ఉమ్. దాంట్లో ఒక పించ్ దాల్చిన చెక్క పౌడర్, ఓకే. 2 ఇలైచీలు దంచేసి దాంట్లో వేసేయాలి. ఉమ్. ఇది మిక్స్ చేసుకొని డైలీ తాగమని చెప్పినాం. ఓ. ఇది మనకు బరువులో హెల్ప్ చేస్తుంది, వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, ఉమ్. మోకాలు నొప్పుల్లో హెల్ప్ చేస్తుంది. ఉహు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే. కొద్దిగా నయం అనిపిస్తుంది, నేను అంటలేను ఇది తాగండి మ్యాజిక్ లాగా గంటలో గాయబ్ అయిపోతాయి, అన్ని మీకు నయం అయిపోతాయి, గంటలో బక్కగా అయిపోతారని అంటలేను నేను. ఉమ్. ఇవి హెల్ప్ చేస్తాయి మనకు. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను బయట తింటా, బిర్యానీ తింటా, టైంకి పడుకోని ఆల్కహాల్ తీసుకుంటా, స్మోకింగ్ చేస్తా, ఇవన్నీ చేసుకుంటా, నేను బరువు తగ్గాలి, నొప్పులు తగ్గాలి, నేను ఈ ఒక గిలాస్ తాగుతా అంటే నడవదు పని. ఉమ్. మీ సైడ్ నుంచి కూడా ఒక ఆపరేషన్ ఉండాలి, ఉమ్. అవునా కాదా? అవును. మెడిసిన్ కానీ హోమ్ రెమెడీ కానీ ఒక లిమిట్ వరకు హెల్ప్ చేస్తాయి మీకు. ఉమ్. మీ విల్ పవర్ కూడా ఉండాలి కదా. 100%. ఇప్పుడు పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటాడు, ఉమ్. మనం డాక్టర్కి అడుగుతాం ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంది సార్ ఆయన వెంటిలేటర్ బయటికి రావడం. ఎవరైనా ఇంటెన్సిటీ ఏమంటారు మనకు, ఉమ్. అరే అయినా విల్ పవర్. ఉమ్. అవును. అల్టిమేట్లీ పేషెంట్ చేతిలోనే ఉంది మొత్తం. ఉమ్. మన ఆరోగ్యం ఎక్కడుంటది, మన చేతిలో చేతిలో. ఉంటది అంతే. అది మనం మర్చిపోవద్దు. సో అయితే మొత్తం మీద మీరు చెప్పినట్టు చూసుకున్నట్లయితే మోకాలు నొప్పులు రావడం అన్నది ఒక ఏజ్ తర్వాత ఎలానో వస్తూ ఉంటాయి. సో రాకుండా ఉండడానికి మీరు ఒక హోమ్ రెమెడీ చెప్పారు. సో వాటిని అంటే మనం చేసుకునే వాటితో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే అవును. అది బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటే వస్తాయి. కూడా అది హెల్ప్ చేస్తుంది మీకు. ప్రతి ఒక్కరు తాగడం బెస్ట్ అనిపిస్తుందండి ఈ రోజుల్లో మీరు చెప్పింది అయితే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.